హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త హెల్దీ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నాను. అవి మినప సున్నుండలు. సున్నుండలు అంటే అవేనండి, మినప లడ్డూలు. ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినగలిగే చాలా హెల్దీ రెసిపీ. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇది తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను నేను. చూసారు కదా, గుండు మినప్పప్పు. తర్వాత ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అంతే క్వాంటిటీతో షుగర్ తీసుకున్నాను. తర్వాత నెయ్యి, అంటే సున్నుండలు కట్టడానికి వీలుగా నెయ్యి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటే ఇంకా చాలా మంచిది, కాకపోతే ఇక్కడ లేదు మా ఇంట్లో, సో నేను దొడ్ల నెయ్యి తీసుకున్నాను. చూసారు కదా, మినప్పప్పు, నెయ్యి, చక్కెర, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీ అండ్ హెల్దీ సున్నుండ రెడీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె, అంటే మన ఇంట్లో కడాయి లాంటి ఏదైనా మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే అది చాలా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పు వేయించాలి. చూసారు కదా, మినపప్పు వేస్తున్నాను. కడాయి బాగా వేడెక్కాక మినపప్పు వేసి దూరగా వేయించుకోవాలంటే బ్రౌన్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి, కడాయి వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే పప్పు మాడిపోకూడదు, అలా అని తెల్లగా ఉండకూడదు, మంచిగా వేగాలి. దూరగా అంటారు కదా, బ్రౌనిష్ కలర్, అలా గోల్డ్ కలర్లో వేగాలి పప్పు. మందపాటి గిన్నె అని ఎందుకన్నానంటే, మనం పల్చని కడాయి లాంటివి, గిన్నె లాంటివి తీసుకున్నట్లయితే పప్పు త్వరగా మాడిపోతుంది. సో అలా మనం మాడిపోకుండా ఉండాలంటే కొంచెం మందంగా ఉన్నవే తీసుకోవాలి. మా ఇంట్లో ఇది ఒక్కటే ఉండే, ఇది కూడా మా తాతయ్య వాళ్ళది, వాళ్ళ జ్ఞాపకార్థం మా అమ్మ దాచిపెట్టింది. సో అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలా మనం దూరగా వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలోగా. నేను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేశాను, ఎందుకంటే చాలా హీట్ అయింది, మళ్ళీ మాడిపోతుంది. సో మాడిపోకుండా మనం చూసుకోవాలి, ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. నాలాగా చేయి పెట్టకండి, కాలిపోతుంది. అంటే ఇంకా వేడవ్వలేదు, సో అందుకని నేను చేయి పెట్టి చూశాను. ఇలా చూసారు కదా, కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది, అలా కలుపుతూనే ఉండాలి. కంప్లీట్గా పప్పు మొత్తం సేమ్ ఒకటే కలర్, గోల్డెన్ కలర్ వచ్చేసరి వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. యాక్చువల్లీ ఇంత మంచి హెల్తీ రెసిపీ నాకు మా వాళ్ళు నేర్పించారు. నాకు చాలా ఇష్టం సున్నుండలంటే. బయట షాప్లో కొనుక్కొని తినేదాన్ని, బట్ అంతా టేస్టీగా చెప్పలేం కదా, వాళ్ళు ఎన్ని రోజుల్లో చేసి పెట్టారో అట్లా. ఇట్లా మనం ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు హెల్తీగా ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు అన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మినపప్పు అనేది మన బాడీకి చాలా హెల్దీ, ఎముకలకు కూడా ఐరన్ లభిస్తుంది, కాల్షియం, ఐరన్ లాంటివి చాలా ఉంటాయి మినపప్పులో. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని గ్రైండ్ చేయాలి, అంటే పౌడర్ చేయాలి. సో షుగర్లో నేను కొన్ని యాలకులు వేసాను, టేస్టీ కోసం, టేస్టీ బాగుంటుందని. అండ్ నెక్స్ట్ ఇది మినపప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు పిండి అండ్ ఈ షుగర్ పిండి రెండు కలిపేయాలి. ఎలా అంటే టోటల్గా మిక్స్ చేయాలి, పిండి టోటల్గా కలిపేసేయాలి, ఎక్కడ తెలియకూడదు అన్నమాట. అంటే షుగర్ ఇట్లా వైటిష్ బ్రౌనిష్ కలర్ తెలియకూడదు, కంప్లీట్గా కలిపేయాలి. చేతితోనే కలపాలి, స్పూన్స్ అవి వాడితే సరిగ్గా కలపలేము, మిక్స్ చేయలేము. సో నేను చెయ్యే యూజ్ చేస్తాను ఎక్కువగా. సో ఇలాగా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కానీ మినప్పిండి మనకు కనబడకూడదు, అలాగే షుగర్ కూడా తెల్లగా కనబడకూడదు, కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈలోగా మనం నెయ్యి ఉంది కదా, అది కొంచెం గోరువెచ్చగా చేసి ఇందులో కలుపుకోవాలన్నమాట, అంటే లడ్డూలు కట్టడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను వేడి చేశాను చూడండి, మనకు ఎంత క్వాంటిటీ కావాలో మనకు తెలుస్తుంది. అంటే ఇట్లా ఉండలాగా లడ్డు వచ్చే విధంగా మనం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా, అంటే గోరువెచ్చగా ఉండాలి నెయ్యి, మరీ వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే ఏముందండి, చేయి కాలిపోతుంది అంతే. అలా అని చల్లగా ఉండకూడదు, చల్లగా ఉంటే కొంచెం గడ్డగట్టిపోతుంది కదా నెయ్యి, సరిగ్గా మిక్స్ చేయలేము. అలా అని కొంచెం నెయ్యి వేసుకుంటూ, నేను గోరువెచ్చని నెయ్యి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మెత్తగా. ఇది మొత్తం చాలా గట్టిగా ప్రెస్ చేయాలి, ఉండలు లేకుండా. మన వేళ్ళతోనే కలుపుకోవచ్చు ఈజీగా, ఎట్లాంటి స్పూన్ అవసరం లేదండి. కొంచెం టఫే కలపడం, కానీ చాలా సింపుల్ అండి.
ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ మన వేళ్ళతోనే కలుపుకుంటూ ఉండాలి. టోటల్‌గా పిండి అంతా మిక్స్ అయ్యేంత వరకు. మనకు తెలిసిపోతుంది ఇట్లా ఇప్పుడు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఇది. కానీ బెల్లం పానకం అది కొంచెం టఫ్ ప్రాసెస్. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే షుగర్‌తోని కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇలా చూసారు కదా! ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత చూడండి ఇప్పుడు లడ్డు చేయడానికి వస్తుందన్నమాట. అంటే నెయ్యి మనకి ఎంత తగినంత వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఇలా నేను లడ్డూలైతే కట్టడం స్టార్ట్ చేశాను. చూసారు కదా! అయితే మనం గట్టిగా కలపకపోతే పిండి అనేది మనకు లడ్డు అనేది సరిగ్గా రాదండి. ఇట్లా క్రాక్‌లాగా వస్తుంది. అట్లా కాకుండా మనం కలిపేటప్పుడే గట్టిగా కలపాలి. అలాగే మనం లడ్డు కట్టేటప్పుడు కూడా మన వేళ్ళతో గట్టిగా నొక్కి పట్టుతూ లడ్డు అనేది కట్టాలి ప్రెస్ చేస్తూ. అప్పుడే మనకు సాఫ్ట్‌గా వస్తుంది. చూడండి నెయ్యి కరెక్ట్‌గా సరిపోయినట్టుంది. సాఫ్ట్‌గా వచ్చింది. ఇలాగే ఇవన్నీ కొంచెం అయితే మనకు చేతికి పిండి అంటకుండా ఉండాలంటే కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ మాత్రం యూజ్ చేయకండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇవి. సో వాటర్ వాడొద్దు. తొందరగా పాడవుతాయి. సో అలాగే నేను నెయ్యి పోసుకొని చేతులకి ఇలా లడ్డు కడుతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా వస్తున్నాయో. యాక్చువల్ అయితే మామూలుగా 2 చేతులతో కడతారు కదా లడ్డు. కానీ నాకు అదేంటో అందరికీ 2 చేతులతోని కట్టొస్తే నాకు ఒకటే చేత్తోని కట్టొస్తది. సో ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేశాను ఒక్కదాన్నే. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! ఇలా తయారు చేసిన లడ్డూలు మనము ఏదైనా డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు 1 మంత్ వరకు అని కాదు. ఉంటాయి ఒక 15 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో వాటర్ అనేవి యాడ్ చేయలేం కదా! సో టోటల్‌గా కంప్లీట్‌గా నెయ్యితోనే చేశాం కాబట్టి కంపల్సరీ ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. నాకైతే భలే నచ్చాయి. చాలా టేస్టీ ఉండే అసలు. ఫస్ట్ టైం ట్రై చేశా కానీ చాలా సూపర్ కుదిరాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.